మహబూబ్నగర్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహబూబ్నగర్ ఫస్ట్ నవరత్నాల శిక్షణ కేంద్రం నాటకం ఆడోళ్లకు వరంగా మారిందని మహబూబ్నగర్ ఫస్ట్ నవరత్నాల శిక్షణ కేంద్రం పర్యవేక్షకులు గుండా మనోహరన్న చెప్పుకొచ్చిండు. రెండవ బ్యాచ్ పూర్తి చేసుకున్నందుకు అక్కడ ఇస్తున్న శిక్షణను విలేకరుల మీటింగ్ పెట్టి ఇట్లా పూరాగా వివరించిండు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలిచిన తర్వాత ఏదో ఒకటి విద్యాపరంగా కానీ మహిళలకు ఉపాధి పరంగా కానీ ఆయనకు ప్రతిరోజు ఏదో కొత్త ఆలోచన వస్తుంటుంది. దాంట్లో భాగంగానే పుట్టుకొని వచ్చింది ఈ నవరత్నాలు. ఫస్ట్ బ్యాచ్లో కొద్దిగా అడ్వర్టైజ్ తక్కువ ఉండడం వల్ల 224 మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. 4 కోర్సులు నడుస్తున్నాయి. ప్రతి కోర్సుకు 80 మంది చొప్పున. ఉదయం బ్యాచ్ 40 మంది ప్రతి కోర్సులో, మధ్యాహ్నం బ్యాచ్ 40 మంది. ఫస్ట్ 3 కోర్సులు చేసిన తర్వాత చాలా మంది మహిళల నుంచి ఫీడ్బ్యాక్ మగ్గం స్టార్ట్ చేయమని లాస్ట్ బ్యాచ్లో మగ్గం స్టార్ట్ చేసినాము. ఇప్పుడున్న మా మహిళలు ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏ ఉపాధి చేసుకోవాలన్నా మాకు ఇంగ్లీష్ అవసరం సార్, కాబట్టి మాకు ఇంగ్లీష్ నేర్పించండి అని మొన్న అడగడం జరిగింది. ఈ బ్యాచ్ నుంచి టీచర్ ట్రైనింగ్, ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్, ఈ 2 బ్యాచ్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి బ్యాచ్కి 80 మంది చొప్పున మొత్తం 6 బ్యాచ్లు అవుతాయి. 400 చిల్లర ఈసారి టార్గెట్ ఉంది. మేము సెట్విన్ చేసిన తర్వాత రాష్ట్రం మొత్తంలో నిన్ననే సెట్విన్ డైరెక్టర్ వాళ్ళు వచ్చిపోయినారు. రాష్ట్రం మొత్తంలో కూడా ఈ సెంటర్లో ఏదైతే నేర్చుకుంటున్నారో ఇంత సంఖ్య ఎక్కడ లేదని చెప్తున్నారు. ఇది కేవలం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కృషి అనుకోండి, ఇక్కడ మా ఫ్యాకల్టీ చేస్తున్న ప్రయత్నం అనుకోండి. ఈ రేంజ్లో స్టార్ట్ అయింది. ఇక మనోరన్ననే కాకుండా అక్కడ శిక్షణ టీచర్లు సుత మాట్లాడి అక్కడ శిక్షణ తీసుకుంటున్న మహిళలు ఉపాధి ఉంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అంటే వివరించిండ్రు. మేము ఫస్ట్ బ్యాచ్లో వచ్చేసి 224 స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. అందులో నా బ్యాచ్ నుంచి 76 మెంబర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వచ్చేసి 247. ఎంఎస్ ఆఫీస్లో 80 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్ నుంచి 30% నుంచి 40% వరకు ఆల్రెడీ వాళ్ళు అంటే జాబ్ పర్పస్లో దాంట్లో సెటిల్ అయ్యారు కంప్యూటర్ నేర్చుకున్న తర్వాత. ఇక్కడ సగం చదువుకున్న వాళ్ళు ఏ ఛాన్స్ లేక అందుకనే వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిరు సార్. అందరూ మహిళలు వచ్చి ఇక్కడ అంటే వాళ్ళ ఇంట్రెస్టెడ్ కోర్సులలో జాయిన్ అయ్యి వాళ్ళు నేర్చుకున్నారండి. ఈ విలేకరుల మీటింగ్ లో ఎమ్మెల్యే సారుల పిఏ అనిల్, నిజలింగప్ప, సెట్విన్, విజయ్ కుమార్, గౌతమి, భవానీ, కవిత, అనుష తదితరులు పాల్గొన్నారు.